విద్యార్థుల భవిష్యత్తును మలుపు తిప్పేది 10వ తరగతి ఫలితాలేనని ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమాన్ని రాజానగరం మండలం జీజీయూలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ మేరకు విద్యార్థి దశ నుంచే కృషి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు అధ్యయన సామాగ్రిని అందజేశారు. వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల ద్వారా విద్యార్థులకు స్ఫూర్తిని అందించే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎంఎస్ శోభారాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో జీజీయూ రిజిస్ట్రార్ పిఎంఎంఎస్ శర్మ, డీన్ ఎన్ లీలావతి, డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు, అలానే సమాజంలో మీకు ఎలాంటి స్థానం కావాలి, ఎలాంటి గౌరవం కావాలి, అలానే మీకు ఏ విధంగా మీకు సక్సెస్ రావాలి అనే దానికి డిఫరెంట్ పాత్స్ మార్గాల్ని మన స్కూల్ అండ్ కాలేజ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి టైంలో మీరు కాన్సన్ట్రేషన్ పే చేయకపోయినా ఇప్పుడు లాస్ట్లో ఒకరిద్దరు మాట్లాడుకుంటా ఉంటున్నారు, అలాంటి డైవర్షన్స్ గా మీకున్నా కూడా యూ విల్ మిస్ ద బస్. సో 10th క్లాస్ లో మా బాబు కూడా ఈజ్ అపియరింగ్ ఫర్ 10th క్లాస్ ఎగ్జామ్స్. సో 10th క్లాస్ లో ఉండాల్సింది క్లారిటీ ఆన్ యువర్ కెరియర్, క్లారిటీ ఆన్ యూ వాట్ యూ వాంటెడ్ టు బి. సో మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఆఫ్టర్ 5 to 8 years తర్వాత అని మీకు ఖచ్చితమైన క్లారిటీ ఇప్పుడు ఉంటే నెక్స్ట్ అకాడమిక్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ క్లారిటీ లేకుండా దీన్ని ఓన్లీ ఒక సబ్జెక్ట్ పేపర్స్ లా చూస్తూ ఉన్నారు అంటే ఆ తర్వాత మీ కెరియర్ బాగుండాలని అనుకుంటాం, కానీ మీకు మనసుకి తగినట్టుగా ఉందో లేదో మాత్రం మేము చెప్పలేం. సో ఈ టైంలో మీ గురించి మీరు తెలుసుకోవాలి, మీ ఇంట్రెస్ట్లు తెలుసుకోవాలి, మీ స్ట్రెంగ్త్స్ తెలుసుకోవాలి, దాని ప్రకారం అలానే మీ విష్, మీ డ్రీమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి.